100 रुपीस है 100 रुपीस। अच्छा बाकी ये है ना इनका सबका अलग अलग प्राइस है अच्छा బ్లోవర్స్ వస్తాయి 4 స్కెచెస్ అండ్ 12 కార్డ్స్ 50 షేప్స్ ఉంటాయి అందులో అండ్ ఈ మిర్రర్ కూడా వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చాను అనేది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ని విజిట్ చేసే ఉంటారు ఖచ్చితంగా, అవునా? ఈ ఎగ్జిబిషన్ త్రూ అవుట్ ద ఇయర్ ఉండదు కాబట్టి ఓన్లీ 45 days మాత్రమే ఉంటుంది కాబట్టి అందరూ ట్రై చేయండి విజిట్ చేయడానికి. ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి ఎగ్జిబిట్ చేస్తారు. మనకి మంచి ప్రోడక్ట్ గుడ్ క్వాలిటీలో దొరుకుతుంది. ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వక ముందే ఇక్కడ బయట అంతా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీవి స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏదైనా నచ్చితే తీసేసుకోండి, ఖచ్చితంగా అంత బాగున్నాయి ఇవి. లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తీసుకుందామంటే మాత్రం కుదరదు. ఇక్కడ నచ్చితే ఇక్కడే తీసేసుకొని వెళ్ళిపోండి. कितने का है? कितने का? ये एयरिंग्स दीदी 100 रुपीस है 100 रुपीस। अच्छा बाकी ये है ना इनका सबका अलग अलग प्राइस है अच्छा अच्छा ये आपके ये 120 का है अच्छा 150 का अच्छा ये इयरिंग सब 100 का 100 का कोई सा लो छोटा लो बड़ा लो अच्छा। एक ही रेट है. ఈ ఇయర్ రింగ్స్ మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి కానీ హెవీగా ఉన్నాయి. అంత హెవీవి నేను వేసుకోలేనని చెప్పి లైట్ తీసుకున్నా. ఎగ్జిబిషన్ లోపల చూసొచ్చి బయట తీసుకుందామంటే కుదరదు మనకి, ఎందుకంటే లోపలే మనం చాలా పర్చేస్ చేసేసి ఉంటాము. అండ్ వన్ థింగ్ నేను గమనించింది ఏంటంటే బయటనే ఇంకా అలా ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ బాగున్నాయి ప్రోడక్ట్స్. సో మీకు బయట నచ్చితే బయటే తీసేసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక హ్యాండ్ బ్యాగ్ షాప్ కనిపిస్తుంది కదా, అందులో కొన్ని సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి. 200 per పీసేనంట. ఒకటి తీసుకున్నా నేను, కానీ షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకా మేము ఇక్కడ టికెట్స్ తీసేసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఏదైతే ఉందో అదొక 10 stalls ఉన్నట్టున్నాయి. ఎటు చూసినా ఇదే కనిపిస్తుంది. అందులో బాగానే ఉన్నాయి, ప్రోడక్ట్స్ బాగానే ఉన్నాయి, కానీ మనకి నాకు పర్సనల్గా మెయిన్లీ ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఈ బయట బట్టలు చూడబుద్ధి కావట్లేదు అసలు. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇది ఒక కిచెన్ ఐటమ్స్ది స్టాల్ ఉండే, మామయ్య వాళ్ళు వెళ్ళిండ్రు, ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా లోపలికి వెళ్ళిపోయినా. బాగానే ఉన్నాయి ప్రోడక్ట్స్, కానీ అవసరం అంటేనే తీసుకోవడం బెటరు. మనం కనిపించిందల్లా తీసేసుకోవడం మన లేడీస్కి అలవాటు కదా, అదొకటి అవాయిడ్ చేసుకుంటే బాగుంటుంది మనము. ఇది కజ్జికాయల అది మౌల్డ్ అనమాట. మనకి జనరల్గా ప్లాస్టిక్ ఉంటాయి కదా, ఇక్కడ వుడెన్ది కూడా కనిపించింది. हाँ 100 के 4 कौन से? ये सब 100 के अच्छा ఈ స్టాల్లో వచ్చేసి 100కి 2 బ్యాంగిల్స్, 100కి 4 బ్యాంగిల్స్ అట్లా సెట్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి బ్యాంగిల్ కలెక్షన్ అయితే. ఇక్కడ పిల్లలకు సంబంధించిన హెయిర్ యాక్సెసరీస్, రబ్బర్ బ్యాండ్స్, క్లచెస్ ఇవన్నీ ఉన్నాయి. భలే క్యూట్గా ఉన్నాయి అన్నీ కూడా. ఉన్నాయి కదా అంటే మ్యాజిక్ వేస్తే చూడు అన్ని బొమ్మలు, ఇటువైపు కూడా బొమ్మలే చూడు. బాగున్నావు అనుకో, సారీ అమ్మా అన్ని వెళ్ళిపోయినాయి. ఇక్కడ 1 to 6 members ఒక బాల్ ఉంది కదా ఇక్కడ దాపెట్టేసి అబ్రగదబ్ర అన్నావు అనుకో, బాల్ వచ్చింది. బాగుంటే సారీ అమ్మా ఇక్కడికి వచ్చింది మ్యాజిక్ బాల్. ఇష్టమైన నెంబర్ టాప్ లో పెట్టి చూసుకొని క్యాప్ క్లోజ్ చేసి ఇవ్వండి. చూడమ్మా ఎన్ని స్టార్స్ ఉన్నాయి. 1 మ్యాజిక్ వేస్తే 2 వైపు స్టార్ పోయింది చూడు. ఇక్కడ ఏం లేదు, రా అంటే వచ్చింది చూడు. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక ముక్కులకి వెళ్ళి 1 రూపీ రా అంటే 1 రూపీ కాయిన్. కాయిన్ తీసుకో తల్లి. అరే లేట్ చేద్దామ్మా వెళ్ళిపోతుంది మ్యాజిక్. చూడు ఎన్ని కార్డ్స్ ఉన్నాయమ్మా, 2 ఉన్నాయి కదా. వెరీ గుడ్. స్టిక్ పెట్టేద్దాం. పైకి రా అంటే చూడు పైకి వచ్చింది, కిందికి రా అంటే కిందికి వచ్చింది.
కూడా ఇలానే చేయొచ్చు అనమాట. ఇక్కడ ఎన్ని బాల్స్ ఉన్నాయన్నా? 2 బాల్స్ ఉన్నాయి కదా, 3 కప్స్ ఉన్నాయి చూడు. ఒక బాల్ పెట్టేద్దాం, ఏం లేవు. కిందికి రా అన్నాం అనుకో, కిందికి వచ్చింది. ఎలా వచ్చింది? సింపుల్. సార్ ఇక్కడ పెట్టేద్దాం, గో అన్నాం అనుకో, సారీ ఇక్కడికి వచ్చేసింది. మీరేనా చేయాలి మ్యాజిక్ ఇంటి దగ్గర అంటే ఇక్కడ చిన్న ట్రిక్స్ ఉంటాయి మేడం పిల్లలకి. ఇక్కడ ఏముంది మేడం? మైనస్. ఇక్కడ ప్లస్. మైనస్ అంటే ఏం రావని అర్థం, ప్లస్ అంటే బొమ్మలని అర్థం అనమాట. ఇది పేపర్ కటింగ్ ఉంటుంది, ఆల్రెడీ పేపర్ కటింగ్ పిల్లల గురించి. మీరు కూడా చేయనా? వస్తుంది, చెయ్యి. పట్టుకో, నువ్వు కూడా చేయమ్మా. ఇట్లా పట్టుకో. ఇక్కడ ఏం లేవనాలి, ఇంటికి పోయినాక అబ్రకదబ్రనాలు ఎవరు నిద్ర పట్టదు. కానీ నేర్పేయకూడదు మ్యాజిక్, ఎంజాయ్ చేయాలి మ్యాజిక్. ఇవన్నీ సెట్లు వస్తాయి, 10 ఐటమ్స్ వస్తాయి మేడం. చిన్న 250 వస్తుంది, పెద్దదైతే 500. కావాలా తన్వి? కదా ఇలా రాసుకునేది దీనిలో పెట్టేసి దీంతో క్లాప్ క్లోజ్ చేయాలి. జస్ట్ మీకు ఇలాంటి షేప్స్ వస్తాయి, దాని షేప్ తీసుకొని దాని మీద ఊదాలి అంతే. చూడండి, ఇలా ఊదారు అనుకో మీకు ఇలా షేప్ పడిపోతుంది. వేరే కలర్స్ అట్లా ఎన్ని వస్తాయి? ఇలాంటి 12 కార్డ్స్ వస్తాయి మేడం. ఓకే, 12 కార్డ్స్ వస్తాయి, 50 షేప్స్ ఉంటాయి కదా. వేరే కలర్స్ కానీ వేరే షేప్స్ కానీ ట్రై చేస్తారనుకో అలా చేసుకోవచ్చు. ఓకే. అదెంత? ఇదెంత? ఏది మేడం? ఆ కలర్స్ ఎంత? ఆ కలర్స్ ఏం లేదు మేడం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అంటే ఇది ఫ్లవర్స్ వస్తాయి, 4 స్కెచెస్ అండ్ 12 కార్డ్స్, 50 షేప్స్ ఉంటాయి అందులో. అండ్ ఈ మిర్రర్ కూడా వస్తుంది. మిర్రర్ తోటి ఏంది పని? మిర్రర్ డ్రాయింగ్ చేసుకుని తీసుకుని ఉంటుంది. చూడండి, ఇప్పుడు డ్రాయింగ్ చేయాలనుకుంటున్నారు, ఇది ఇమేజ్ మిర్రర్ ఆపోజిట్ లో పెడితే మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసి ఇక్కడ ట్రేసింగ్ చేశారనుకో మీకు ఈజీగా అనేది డ్రాయింగ్ అనేది వచ్చేస్తుంది. ఏ డయాగ్రామ్ అయినా పెట్టుకోండి, ఈజీగా డ్రా చేసుకోవచ్చు. పిల్లలకి యూస్ఫుల్ ఉంటుంది. అటువైపు కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్ చూసి డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసి ఇక్కడ హ్యాండ్ మూవ్ చేయాలంతే, సింపుల్ ఉంటుంది, ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇవి ఎన్ని కార్డ్స్ వస్తాయి? ఈ కార్డ్స్ ఏం లేదు మేడం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా ఇమేజ్ పెట్టుకోండి, ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇది మొత్తం సెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. 2 బ్లోవర్స్ వస్తాయి, ఇలాంటి 2 బ్లోవర్స్, 4 స్కెచెస్, 12 కార్డ్స్ ఉంటాయి, 50 షేప్స్ అండ్ ఈ మిర్రర్. ఈ వైపు బాగుందా ఇది? తీసుకుందామా? ఇవి కుర్తీ అండ్ పలాజో సెట్స్ అనమాట. ఇవి 350 ఉన్నాయి పర్ సెట్. బాగానే ఉన్నాయి క్వాలిటీ, కానీ నాకు సైజెస్ ఇష్యూ అవుతుందని చెప్పి ఇంక మెయిన్లీ నాకు ఆన్లైన్ షాపింగ్ అలవాటు అయిపోయిన తర్వాత ఇంక బయట తీసుకోబుద్ధి కావట్లేదు బట్టలు. ఈ బ్లాంకెట్స్ 300 పర్ పీస్ అంట. ఇంతకుముందు నేను 250కే తీసుకున్నా చాలా, కానీ ఈ క్వాలిటీ మాత్రం అసలు చాలా బాగుంటుంది. మనం వాడొచ్చు, మంచిగా వాడుకోవచ్చు. 250 కంటే వర్త్, పైసా వసూలు అసలు. నాకు పర్సనల్గా ఎగ్జిబిషన్లో నచ్చేవైతే ఈ బ్లాంకెట్స్, బెడ్షీట్స్, కర్టెన్స్ అండ్ టవల్స్, ఇట్లాంటివి మంచిగా తీసుకోవచ్చు. బాగుంటాయి ఇవి, క్లాత్ అవి బాగుంటాయి కాబట్టి మనం డెఫినెట్గా ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవేమో బెడ్షీట్స్ 1000కి 3 పీసెస్ అంట, కానీ నాకు కొంచెం అది పాలిస్టర్ మిక్స్డ్ కాటన్ లాగా అనిపించింది క్లాత్, అందుకే నాకు నచ్చలేదు. 3 పీసెస్ తీసుకుంటే 1000కి ఇస్తారంట, అండ్ 1 పీస్ కావాలంటే మాత్రం 400 అంట. ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంది మా తన్వి. ఏ గేమ్ ఆడినా కూడా 70 రూపీస్.
సెక్షన్స్ నుంచి బయటికి రాగానే ఈ లేన్ మొత్తం డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. And that's for the video. If you like the video, please like, share and subscribe to our channel. Thank you so much for watching.